జూబ్లీహిల్స్ బైపోల్లో తన మార్కు చూపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గెలుపు భారాన్ని ఎత్తుకున్న మంత్రి వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలకు చెక్ పెట్టారు. సమస్యలు తెలుసుకుని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ జనంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెంచారు. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు సంక్షేమ పథకాలతో ముందుకెళ్లారు. అభ్యర్థి ఎంపిక నుంచి మైనార్టీకి మంత్రి పదవి వరకు తనదైన మార్కుతో పార్టీని గెలుపు బాట పట్టించారు. హైకమాండ్ ఆదేశాలను పాటిస్తూ ప్రజల నమ్మకాన్ని గెలిచారు మంత్రి వివేక్. సరైన ప్లానింగ్ ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ హైకమాండ్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. జూబ్లీహిల్స్ బైపోల్లో పార్టీని గెలుపు బాటలో నడిపించడంలో సక్సెస్ అయ్యారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పై తనదైన మార్కు చూపించారు మంత్రి వివేక్. అన్ని డివిజన్లలో తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ప్రజల్లో హస్తం గుర్తుకు ప్లేస్ కల్పించారు. పార్టీకి గ్రౌండ్ లేదనే పరిస్థితి నుంచి పార్టీకి లీడ్ తెప్పించారని చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ బాధ్యతలు మంత్రులు వివేక్, పొన్నంకు అప్పగించింది కాంగ్రెస్. నియోజకవర్గంలో మల్టీ కల్చర్ ఓటర్లున్నారు. అందరినీ కలుపుకుపోయేలా వ్యూహాత్మకంగానే జూబ్లీహిల్స్ బాధ్యతలు వివేక్ కు కట్టబెట్టింది హైకమాండ్. సెగ్మెంట్ లో పార్టీ గ్రాఫ్ మైనస్ లో ఉందనే విషయం హైకమాండ్ పెద్దలకు తెలుసు. పార్టీ పరిస్థితి చక్కబెట్టడానికి వివేక్ ను రంగంలోకి దింపింది. హైకమాండ్ అప్పగించిన బాధ్యతని వమ్ము చేయలేదు. సెంటిమెంట్ కాదు, అభివృద్ధి అవసరమని మంత్రి వివేక్ ప్రజల్లోకి వెళ్లారు. డెవలప్మెంటే కావాలని ప్రజలే తెలుసుకునేలా చేయడంలో సక్సెస్ అయ్యారు మంత్రి వివేక్. జూబ్లీహిల్స్ లో మహిళలు, మైనారిటీలు, బీసీలు ఎక్కువ. ఈ 3 వర్గాల ఓటర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు మంత్రి వివేక్. ఇంటింటికి తిరిగారు, సమస్యల్ని తెలుసుకున్నారు. అన్నింటికీ తానున్నాననే భరోసా ప్రజలకిచ్చారు. జనం చెప్పిన సమస్యలకు అక్కడికక్కడే పరిష్కరించి వాళ్లలో కాంగ్రెస్ పై నమ్మకాన్ని పెంచారు మంత్రి వివేక్ వెంకటస్వామి. దాదాపు 200 కోట్ల పనులకు ఆమోదం ఇచ్చారు. అందులో 75% వరకు పూర్తయ్యాయి. हमारे रेवंत रेड्डी साहब 2 महीने पहले हमारे लोग खुश रहना चाहिए, जो भी चाहिए आप सैंक्शन करके काम कराइए बोल के उन्होंने हमारे को इंस्ट्रक्शन दिया. उसके प्रकार हम लोग जुबली हिल्स पे सुमार 200 करोड़ का काम किया है. शेखपेट में 45 करोड़ ऐसे फरज साहब बोले, प्लस 45 करोड़ सीवरेज लाइन भी यहाँ सैंक्शन किया गया है. इलेक्ट्रिक लाइन्स शिफ्टिंग और वाटर सप्लाई और एक 20 करोड़ 115 करोड़ रुपए अपने शेखपेट में काम किया है. 70% का वर्क हो चुका है. మంత్రి వివేక్ కు జూబ్లీహిల్స్ బాధ్యతలు అప్పగించే నాటికి అక్కడ పార్టీ పరిస్థితి బాగాలేదు. బాధ్యతలు తీసుకున్నాక వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఒక్కో అడుగు జాగ్రత్తగా ముందుకేశారు మంత్రి వివేక్. నేరుగా ఒక్కొక్కరితో మాట్లాడుతూ అందరినీ ఒకే దారిలోకి తెచ్చారు. ముందుగా పార్టీ లీడర్లని సమన్వయం చేసి తర్వాత ప్రజల్లోకి వెళ్లారు. కార్పొరేటర్లు, లీడర్లను మోటివేట్ చేస్తూ గల్లీ గల్లీ తిరిగారు వివేక్ వెంకటస్వామి. ఓవైపు పార్టీ పరిస్థితి చక్కదిద్దుతూనే నియోజకవర్గ సమస్యలపై వరుస సమావేశాలు పెట్టారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో డివిజన్ల అభివృద్ధి పనులు లేకుండా పోయాయి. ఎక్కడెక్కడ ఏం కావాలో గుర్తించి నేరుగా ప్రభుత్వంతో మాట్లాడి నిధులిప్పించారు మంత్రి వివేక్. నోటిఫికేషన్ వచ్చే నాటికి అభివృద్ధి పనులు మొదలు పెట్టడంతో మంత్రి వివేక్ కీలక పాత్ర పోషించారు. చేస్తాం చూస్తామని కాకుండా చెప్పినవి చేసి చూపించారు. మంత్రి వివేక్ చెప్పినట్టే అభివృద్ధి పనులు జరుగుతుండడంతో కాంగ్రెస్ పై జనం నమ్మకం పెరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండడంతో ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జూబ్లీహిల్స్ లో గెలవాలంటే మైనారిటీలే కీలకమని గుర్తించారు మంత్రి వివేక్. మైనారిటీల సమస్యలకు పరిష్కారం చూపుతూనే అంతకు మించి చేయాలని ఫిక్స్ అయ్యారు మంత్రి. మైనారిటీ కమ్యూనిటీ నేతలు చేజారకుండా అన్ని డివిజన్లలో ప్రత్యేక సమావేశాలు పెట్టారు. మైనారిటీల సమస్యలను నేరుగా సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. ముస్లిం గ్రేవ్ యార్డ్ స్థల సమస్య పరిష్కారంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కీ రోల్ ప్లే చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు పవర్లో ఉన్న మైనారిటీల గ్రేవ్ యార్డ్ స్థలం ఇవ్వలేకపోయిందనే విషయాన్ని జనంలోకి వెళ్లేలా చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి వెంటనే మైనారిటీలకు 2500 గజాల గ్రేవ్ యార్డ్ స్థలం కేటాయించేలా చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలను కీలకంగా వ్యవహరించారు మంత్రి వివేక్. నవీన్ యాదవ్ తో పాటు 10 మంది అభ్యర్థులు టికెట్ కోసం గట్టిగా పోటీ పడ్డారు. పార్టీ సీనియర్లు, కార్పొరేటర్లు, ఇతర లీడర్లు చాలా మంది ఉన్నారు. ఎవరి లెక్క ఎట్లున్నా లోకల్ మంత్ర ప్లే చేశారు మంత్రి వివేక్. లోకల్ అభ్యర్థి అయితేనే పార్టీకి వర్కౌట్ అవుతుందని స్పష్టంగా చెప్పారు.
టికెట్ రేసులో నవీన్ యాదవ్ తప్ప ఇతరులెవరూ లోకల్ కాదు. నవీన్ యాదవ్ అయితే లోకల్ సెంటిమెంట్ తో పాటు అభివృద్ధి సంక్షేమ పథకాలు కలిసొస్తాయని హైకమాండ్ కు గట్టిగా చెప్పారు వివేక్. సీఎంతో పాటు అధిష్టానం కూడా అన్ని లెక్కలేసి నవీన్ యాదవ్ నే బరిలోకి దించింది. అభ్యర్థి ప్రకటన తర్వాత అసంతృప్తుల్ని బుజ్జగించే బాధ్యత కూడా తన భుజాలపైనే వేసుకున్నారు మంత్రి వివేక్. పోలింగ్ తర్వాత వివేక్ వెంకటస్వామి స్ట్రాటజీతోనే పార్టీకి గెలుపు వేవ్ వచ్చిందని ఇప్పుడు పార్టీలో గట్టిగా చర్చ జరుగుతోంది. రేవంత్ కేబినెట్ లోకి మైనారిటీ మంత్రికి బెర్త్ కల్పించడంలో మంత్రి వివేక్ కీ రోల్ ప్లే చేశారు. మైనారిటీ నేతలతో వరుస భేటీల్లో మైనారిటీ మంత్రి పదవిని మత పెద్దలు వివేక్ దృష్టికి తీసుకొచ్చారు. మైనారిటీల్లో పార్టీపై నమ్మకం పెరగాలంటే మైనారిటీకి మంత్రి ఇవ్వాలని రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు వివేక్. ఎన్నికల నాటికి మైనారిటీ నేతకు మంత్రి పదవి ఇవ్వకపోతే మైనారిటీ ఓటర్లలో చీలిక వచ్చే ప్రమాదం ఉందని సూచించారు. సీఎంతో పాటు హైకమాండ్ అన్ని విషయాలు చర్చించి అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారు. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత మైనారిటీలో కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పెరిగిందనే డిస్కషన్ ఉంది. जहाँ भी गया मैं वहाँ सब बोल रहे थे साहब 10 साल से टीआरएस का हुकूमत जब था कुछ काम नहीं हुआ, यहाँ आप आए कुछ ना कुछ काम करना चाहिए बोल के सब अपने भाई लोग बोलने से मुझे भी एक मौका मिला. चलो यही अच्छा मौका है यहाँ काम करने के वास्ते, क्योंकि मेरे को कभी भी एक चैलेंज दिए तो वो चैलेंज से काम करने का मेरे को बहुत खुशी होती. मैं आप लोगों को सबको बार बार भरोसा दिलाता रहा. షేక్పేట్ డివిజన్ పై మొదటి నుంచి బీఆర్ఎస్ కు నమ్మకం. ఆ నమ్మకాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి వమ్ము చేశారని కారు నేతలే చెబుతున్నారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ బాధ్యతలతో పాటు షేక్పేట్ డివిజన్ ను వివేక్ ప్రత్యేకంగా అప్పగించింది పీసీసీ. వివేక్ వ్యూహంలో షేక్పేట్ లో కారు పల్టీ కొట్టిందని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. తనకు అప్పగించిన పనిని పక్కాగా చేసి పార్టీని లీడ్ లోకి తీసుకొచ్చారు మంత్రి వివేక్. పోల్ మేనేజ్మెంట్ లోను తనదైన మార్పు చూపించారు వివేక్. మినిట్ టు మినిట్ అబ్జర్వేషన్ చేస్తూ పార్టీ నేతలు కార్యకర్తలను ముందుకు నడిపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి.